హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను సాలార్జంగ్ మ్యూజియం చూస్తానికి వచ్చాను. ఇది భారతదేశంలోనే మూడో అతిపెద్ద మ్యూజియం. నవాబ్ మీర్ యూసుఫ్ అలీ ఖాన్ అనే ఆయన సాలార్జంగ్ 3 అని పిలుస్తారు. ఆయన పేరే దీనికి పెట్టారనమాట. ఇందులో ఉన్న కలెక్షన్స్ అన్నీ ఆయనే కలెక్ట్ చేసి పెట్టాడు. అందుకని చెప్పి సాలార్జంగ్ అని చెప్పేసి పెట్టారు. ఓకే, ప్రస్తుతానికి టికెట్లు వచ్చేసరికి పెద్దవాళ్ళకి 50, పిల్లలకైతే 20, ఫారినర్స్కి అయితే 500. ప్లస్ మీరు మొబైల్ కానీ కెమెరా కానీ తీసుకెళ్ళాలనుకుంటే 50 రూపీస్. ఎన్ని మొబైల్స్ ఉంటే అన్ని 50s కట్టాలి. లేదంటే పక్కనే లాక్ రూమ్ ఉంటుంది. ఆ లాక్ రూమ్కి వెళ్ళి సరౌండ్ చేసుకోవచ్చు, తక్కువలో పడుతుంది. ఓకే, ప్లస్ మీకు అందులో టికెట్లో రూట్ మ్యాప్ ఉంటుంది. అది చూసి ఫాలో అయితే మొత్తం ఏది మిస్ కాకుండా చూడొచ్చు. ఎందుకంటే ఇది చాలా పెద్ద మ్యూజియము. హైదరాబాద్లో కంపల్సరీ చూడాల్సిన ప్లేసుల్లో ఇదొకటి. ఇది చార్మినార్కి దగ్గరలోనే ఉంటుంది. డైరెక్ట్ అఫ్జల్గంజ్ బస్సు ఎక్కి దిగితే మీకు దగ్గరలోనే ఉంటుంది. ఆటో ఎక్కి అక్కడి నుంచి వెళ్ళొచ్చు. మీకు ప్రతి గేట్ మీద ఇలా పేరు రాసి నెంబర్లు కూడా వేసి ఉంటాయి. దాదాపు 26, 27 అట్లా నెంబర్లు ఉంటాయి. అన్నీ మిస్ కాకుండా చూడండి. ఇది వచ్చేసరికి బ్రాంజ్ అంటే ఇత్తడి అనుకుంటా. ఇత్తడిది. ఇత్తడితో చేసిన సామాన్లు అన్నీ దీంట్లోనే ఉంటాయి. ఇందులో స్పెషల్ ఏంటంటే నటరాజ స్వామి విగ్రహాలు 2 ఉన్నాయి. దాంతోపాటు సోమస్కందమూర్తి అని చెప్పేసి ఇంకో విగ్రహం ఉంది. దాని గురించి నాకు ఐడియా లేదు. విజయనగరం టైంలో చెక్కారని చెప్పి వచ్చింది అది. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ చెక్కతో చేసినవి. ఏ వుడ్డో నాకు ఐడియా లేదు, కానీ గరుత్మంతుడి విగ్రహం ఇక్కడ చూస్తానికి చాలా బాగుంటుంది. అన్నీ చెక్కతో చేసిందే. ఈ దేవుడి పేరు నాకు ఐడియా లేదు. మన్మత అంట, అంటే సరిగ్గా అదే ఉందో లేదో ఐడియా లేదు. మీకు ఈ దేవుడి గురించి తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే తెలియదు ఈయనెవరు. ఇండియన్ స్క్రిప్చర్ గ్యాలరీ ఎదురుగా అయితే 2 నందులు అటొకటి ఉంటుంది. నెక్స్ట్ గ్యాలరీ వచ్చేసరికి క్లాత్స్ గ్యాలరీ అనమాట. దీంట్లో మొత్తం డీటెయిల్స్గా ఏమేమి క్లాత్స్ ఉన్నాయి, ఎన్ని క్లాత్స్ ఉన్నాయి అని కూడా రకాలు ప్లస్ డిజైన్లతో సహా రాసి ఉంది. ఐవరీ కార్వింగ్ గ్యాలరీ, ఏనుగు దంతంతో చేసినవి అనమాట. ఇదంతా స్టార్టింగ్లోనే మీకు కనపడుతుంది. ఇదిగో ఇవన్నీ ఏనుగు దంతాలతోనే చేశారు.
ఇది వచ్చేసరికి ఐవరీ మ్యాట్, దీన్ని కూడా ఏనుగు దంతంతోనే చేశారు. యేసుక్రీస్తు బొమ్మలు కూడా ఏనుగు దంతంతోనే చేసింది మొత్తం. మొత్తం 5 రకాల చెస్ గేమ్స్ ఉన్నాయి, మొత్తం 5 బోర్డ్స్ ఉన్నాయి. ఈ గుర్రపు బండి, దీన్ని కూడా ఏనుగు దంతంతోనే చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ పాలరాయితో చేసింది అనమాట. ఇందులో స్పెషల్ ఏంటంటే రెబాకా స్టాచ్యూ ఏంటంటే ఒక ముసుగు వేసుకున్నట్టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అంటే పల్సెట్ తెర ఉన్నట్టు వచ్చింది అనమాట. ఇదిగో ఇది చాలా ఫేమస్. దీన్ని కూడా చూస్తానికి జనం చాలామంది వస్తారు. వాకింగ్ స్టిక్ గ్యాలరీ, ఓన్లీ చేతికారుల కోసమే సపరేట్గా ఒక గ్యాలరీ అంటూ ఉంది. ఇందులో చాలా రకాలు ఉన్నాయి, కోతులు, కుక్కలు, స్టీలు ప్లస్ కత్తులతో పొడతానికి కూడా లోపల కత్తులతో చేసింది కూడా ఉంది. ఆర్మరీ విభాగం, ఇది వచ్చేసరికి దాని పేరేంటి, కత్తులు, కటర్లు అన్నీ ఉన్నాయి. ఈయన వచ్చేసరికి మొత్తం ఉక్కు కవచం వేసుకొని ఉన్నాడు. ఇది మెటల్ సూటు, ఇదిగో ఇవన్నీ బాణాలు. వాడి పక్కన తుపాకీలు, మందు ఇచ్చేది చిన్న తుపాకీలు, చేతి పిస్టళ్లను మందుగుండు తుపాకీలు అంట. అంటే మందు కొట్టి దాంట్లో బుల్లెట్ పెడతారు, తర్వాత అవి పేలుతాయి అంతే. ఇందులో చాలా రకాల ఆయుధాలు ఉన్నాయి. ఇది సెంటర్ హాలు, గడియారం అనమాట. అసలు మెయిన్ ఈ గడియారాన్ని చూడటానికే వస్తారు. ఇంగ్లాండ్ నుంచి తెప్పించి మన కలకత్తాలో అసెంబుల్ చేశారు. ఇది 150 ఏళ్ళ నుంచి రన్ అవుతూనే ఉంది. ఒక మనిషి ఆ తలుపులో నుంచి బయటకు వచ్చి గంట కొట్టి లోపలికి వెళ్తాడు. ఇది చిన్నప్పటి నుంచి పాఠాల్లో చదువుకున్నా. సో థ్యాంక్ యూ. మెటల్ వేర్ గ్యాలరీ, ఇది వచ్చేసరికి రాగి అను ఇత్తడి మొత్తం మిక్స్ చేసి చేసినవి అంట. సో దీనికంటూ అంటే వాళ్ళ వాడక సామాన్లు ఏమైతే వాడారో అవన్నీ ఇందులో పెట్టి ఉంచారు. ఇది పెయింటింగ్ది, ఇందులో వీడియో తీసుకోకూడదు, ఓన్లీ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ తీసుకోవచ్చు, కానీ వీడియో బట్టికి తీయొద్దని చెప్పారు. ఈ పక్కది కూడా అంతే, వీడియో బట్టికి తీయొద్దన్నారు. అందుకని చెప్పి దేనికి చూపించకుండా దూరం నుంచి చూపించాను. ఓకే, ఫొటోస్ కావాలంటే ఫొటోస్ తీసుకోవచ్చు, ఒక్కొక్క ఫ్రేమ్ అని ఇష్టం. ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు తీసుకోవచ్చు. దీంతో అయితే ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది ఫ్రెండ్, గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం మనం. ఇదిగా వెస్ట్రన్ బ్లాకు, పైకి వెళ్తే వెస్ట్రన్ బ్లాక్ ఉంటుంది. ఫస్ట్ అయితే నేను వెస్ట్రన్ బ్లాక్కి వెళ్ళాను. వెస్ట్రన్ బ్లాక్ స్టార్టింగ్లో ఏంటంటే ఈ కాయిన్స్ ఉంటాయి, కాయిన్స్ మనకు అమ్ముతారనమాట.
అందులో డీటెయిల్స్ కూడా ఉంటాయి, ఎంత రూపాయలు ఏందనేది చూసుకోవచ్చు. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ డబుల్ స్టాచ్యూ వుడ్. ఫ్రంట్ అబ్బాయి ఉంటాడు, వెనకాల అద్దంలో మీకు కనపడుతుంది కదా, బ్యాక్ సైడ్ అమ్మాయి ఉంటుంది. ఇది చాలా స్పెషల్ ఇక్కడ. యూరోపియన్ గ్లాస్ గ్యాలరీ. గ్లాసులన్నీ యూరోప్ నుంచి తెప్పించారంట. మొత్తం లైట్లు, ల్యాంపులు ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ యూరోప్ నుంచి వచ్చినాయి. ఇది ఫ్రెంచ్ గ్యాలరీ. ఇందులో ఉన్నవన్నీ ఫ్రెంచ్ నుంచి తెప్పించినవి. యూరోపియన్ క్లాక్ గ్యాలరీ. ఇది వచ్చేసరికి గడియారాల కలెక్షన్ అనమాట. అసలు చాలా కలెక్షన్లు ఉన్నాయి. ఇది కూడా యూరోప్ నుంచే వచ్చింది, కాకపోతే ఈ మట్టి అనమాట, అంటే ప్రొక్లైన్ ఏదో చెప్పారు. సిరామిక్ అనుకోండి, సిరామిక్ గ్యాలరీ అనమాట. ఎలా చేయాలి, ఏం మట్టి వాడాలని కూడా ఇందులో డీటెయిల్డ్గా రాసుంది. ఇంకా ఫ్లై 4కి వెళ్తే ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 చూస్తానికి ఇంకో మెట్లు ఎక్కి ఇంకా పైకి వెళ్ళాలి. ఇదిగో ఇది వచ్చేసరికి ల్యాంప్స్ది. దీనికంటూ సపరేట్గా ఇంకొక గ్యాలరీ ఉంది. యూరోపియన్ బ్రాంచ్ గ్యాలరీ. బ్రాంచ్ అంటే తెలిసిందేగా, ఇత్తడి అనుకుంటా. ఓకే, ఇత్తడితో చేసినవి. దాని ఈ గదిలో అటు పక్కన వచ్చేసరికి పాలరాయితో చేసిన బొమ్మలు కూడా ఉన్నాయి. ఇదంతా కలెక్షన్. అంటే ఇదే గదిలో పాలరాయితో చేసిన బొమ్మలు కూడా ఉంటాయి. ఇందులో అంటే 2 ఒకటే అనమాట. 3 గ్యాలరీలు చెప్పాడు కదా, 2 గ్యాలరీలు ఒకే గదిలో ఉంటాయి. వెస్ట్రన్ బ్లాక్ అయిపోయింది, ఇప్పుడు ఈస్టర్న్ బ్లాక్లోకి వచ్చాను. సో ఇక్కడ పెద్ద దీపం అయితే ఉంటుంది. మనతో పాటు పిల్లలు కూడా వచ్చారు కాబట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఖాళీ అయితే దొరకట్లేదు అది సింగిల్గా తీయడానికి. ఓకే, ఇవన్నీ చైనీస్ వాళ్ళదనమాట, చైనీస్ గ్యాలరీ. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ చైనీస్ గ్యాలరీ వచ్చింది. ఇందులో ఉండేవన్నీ చైనీస్ వస్తువులు. ఇవన్నీ పెంగానియా సెరామిక్స్ నాకు తెలీదు. అందులో అయితేనేమో ప్రొక్లమిలాన్ ఏదో రాసి ఉంది. సో ఇవన్నీ దాంతో చేసినాయి అనమాట. దీనికంటే సపరేట్ గ్యాలరీ ఉంది, చాలా స్పెషల్ ఇది.
నెక్స్ట్ ఇందులోనే జపనీస్ గ్యాలరీ. ఈ జపాన్ వాళ్ళ ఫేవరెట్ అంట, నాకు దేవుడో దేవతో నాకు తెలీదు. ఓకే, వెస్ట్రన్ గ్యాలరీ అంటే చాలా సుదూర ప్రాంతం నుంచి తెచ్చారు. మ్యాక్సిమం ఇవి అయితే బర్మా నుంచి వచ్చినాయి. ఎక్కువ బర్మా అనే రాసి ఉన్నాయి కొన్నిటి కింద, కొన్ని బర్మా కాకుండా ఉన్నాయి. ఓకే, ఇది టాయ్స్ అండ్ డాల్స్ గ్యాలరీ. వెస్ట్రన్ బ్లాక్, ఈస్టర్న్ బ్లాక్ కంప్లీట్ చేసిన తర్వాత 13వ రూమ్ నెంబర్ వస్తుంది, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇదే టాయ్స్, చిన్నపిల్లలు అవన్నీ ఉంటాయి. అంటే చిన్నపిల్లలు కానీ పెట్టారు, కాకపోతే అన్నీ కొంచెం పెద్ద పెద్దవి ఉన్నాయి, చెక్కతో చేసినాయి. ఇకపోతే ఇందులో స్పెషల్ ఏంటంటే మన కొండపల్లి బొమ్మలు కూడా దీంట్లో ఉన్నాయి. ఇదే స్పెషల్, దానికి ప్రత్యేకంగా కొండపల్లి ఆర్ట్ అని చెప్పేసి పెట్టి ఉంచారు. క్లే టాయ్స్ ఇవన్నీ మట్టితో చేసినవి. ఫ్లోరా అండ్ ఫ్లాష్ ఇవన్నీ టాయ్స్ అనమాట, చిన్నపిల్లల టాయ్స్ అని చెప్పి పెట్టారు. మరి ఇందులో వచ్చేసరికి పక్షులు, జంతువులు, ఇంకా మినియేచర్స్, పాములు అన్నీ ఉంటాయి. ఈ గ్యాలరీ కంపల్సరీ విజిట్ చేయొచ్చు. ఓన్లీ చిన్నపిల్లల కోసమే పెద్ద 3-4 గ్యాలరీలు దాకా ఉన్నాయి. అందులో ఈ అదే ఆడుకోవడానికి ఇవన్నీ చేసి ఉన్నాయి. ప్లస్ ఇందులో ఏంటంటే పక్షులతో పాటు ఇంకా మన ట్రైన్లు కూడా ఉన్నాయి. ఇదే అతి పెద్ద ట్రైన్ స్టేషన్ అనమాట. దానితోటి సైడ్ నుంచి ట్రైన్స్, ఫ్లైట్లు, ఇంకా ఆర్మీ కూడా బొమ్మలు ఉన్నాయి చిన్నవి చిల్డ్రన్స్ కోసం. ఈ గ్యాలరీ చాలా చిన్న గ్యాలరీ, ఒక గదిలో తక్కువలో ఉంది. ఇది ఫ్రెంచ్ గ్యాలరీ అనమాట. ఈ కలెక్షన్ చాలా చిన్నగా ఉంది. ఇదంతా గుర్రాలకను ఏనుగులకి వేసే నగలన్నమాట. ఓన్లీ వెండితో చేసినవి.
దీనికంటే సపరేట్గా ఒకటి ఉంది, కార్పెట్ గ్యాలరీ. ఇందులో కార్పెట్స్ ఉంటాయి, అంటే నమాజ్ చేసుకోవడానికి కార్పెట్స్ తయారు చేశారు కదా, అందులో ఎన్ని రకాల కార్పెట్లు ఉంటాయి అన్ని రకాల కార్పెట్లు ఉన్నాయి. ఇది వచ్చేసరికి జెడ్ కేటగిరీ. జెడ్ అంటే ఇది ఒక రకమైన స్టోను, ఆ స్టోన్తో చేసిన ఇవన్నీ వజ్రాలు అంటే క్రాఫ్ట్లు కూడా ఉంటాయి. ఇది వచ్చేసరికి హొక్కాకి, అది పాలరాయి కాదు, వేరే మెటల్ అంట. జెడ్ అనేది సపరేట్ మెటల్. నేనైతే చూసి పాలరాయి ఏమో అనుకున్నా, పాలరాయి కాదు, కొంచెం గ్లాస్ టైప్ కూడా మెరుస్తూ ఉంటాయి. చైనా వాళ్ళు వీటిని తయారు చేస్తారంట మ్యాక్సిమం, ఈ చైనా నుంచి తెప్పించారు. నెక్స్ట్ వచ్చేసరికి కాయిన్స్ గ్యాలరీ. ఇందులో మన శాతవాహన కాలం నుంచి రీసెంట్గా ఇండిపెండెన్స్ తర్వాత వచ్చిన కాయిన్స్ అన్నీ కూడా దీంట్లో కనపడతాయి మనకి. నవాబ్ మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ 3 ఈయనదే ఫోటో. ఈయనకంటే సపరేట్గా ఒక గ్యాలరీ ఉంది. నెక్స్ట్ గ్యాలరీ వచ్చేసరికి ఇది ఏందో నాకు ఐడియా లేదు. ఇందులో అయితే నీళ్లు పోసుకుంటారంట. ఇంకా పైన ఇగో వేసి ఉన్నాయి కంచితో ఇత్తడితో చేసినవి ఇవన్నీ. మంచం కోళ్ళు ఉన్నాయి, మంచం కోళ్ళు రకరకాలుగా ఉన్నాయి. ఇది మంచం కోళ్ళు ఉంటాయి. ఇది వచ్చేసరికి పాన్ వేసుకోవటానికి అనమాట. దాంట్లో ఒక్కలను ఆకులు ఇవన్నీ సపరేట్గా పెట్టుకోవచ్చు అంట దాంట్లో. ఇది ఇక్కడ స్పెషల్. ఇది కట్టర్లు వచ్చేసరికి ఏదో ఒక్కలు కట్ చేసి ఏదో చెప్పారు, నట్ కట్టర్ అని చెప్పి పేరు పెట్టారు. దేబాకు కుందీలు చాలా ఉన్నాయి, కాకపోతే అవి ఏంటో నాకు ఐడియా లేదు. కాకపోతే ఇక్కడ సైడ్ నుంచి ఒకటి ఉంది, అది మనం అంజీ సినిమాలో చూసాము. ఈ కత్తి అంజీ సినిమాలో చూసాము, ఇందులో చూసే కాపీ కొట్టారేమో, చాలా క్లారిటీగా వచ్చింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే లాస్ట్ది. ఇందులో పల్లకీలు అనమాట, వుడ్తో చేసినవి అన్నీ ఇందులో ఉంటాయి. ప్రస్తుతానికి 5 పల్లకీలు ఉన్నాయి.